హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఆంధ్ర కర్ణాటక స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ వచ్చేసి మనకు రైస్ అండ్ చపాతీ, జొన్న రొట్టెలోకి, బగారా రైస్, ప్లెయిన్ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి. వెల్కమ్ టు హెత్విక్ ఫ్లేవర్స్. ముందుగా కడాయి పెట్టుకొని హాఫ్ కప్ ఆఫ్ పల్లీలు వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ బౌల్లోకి వేసుకోండి. దాంట్లో మనం తురుముకున్న వెండు కొబ్బరి అండ్ వెల్లుల్లిపాయలు, కొంచెం బెల్లం వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వచ్చేసి మీరు వేసుకోండి మీకు సరిపడినంత, ఎందుకంటే మనకు ఆల్రెడీ పల్లీలో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్ వచ్చేసి ఒక హాఫ్ కప్ వేసుకోండి. వీటిని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి మనం పసుపు వేసుకుందాం. పసుపు వేయడం వలన కొంచెం తొందరగా మగ్గిపోతాయి. సో మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది, ఎందుకంటే మనకి వంకాయలు ఉడకడానికి వాటర్ అనేది సరిపోతుంది. సో వాటర్ మరిగే లోపల మనం ఈ వంకాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టుకుందాం. నేనైతే 1.5 కిలో వంకాయలు తీసుకున్నాను. ఇది మనకు ఒక ముగ్గురికి అయితే సరిపోతుంది ఈజీగా. సో వంకాయలన్నీ చెక్ చేసుకోండి, ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. అన్నిటినీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ వంకాయల్లోకి స్టఫ్ చేసుకుందాము. మసాలా అంతా పల్లి పౌడరు దాని తర్వాత ఒకటి ఇలా నింపుకోండి. సో ఈజీగానే ఫిల్ అయిపోతుంది, అది బయటకు రాకుండా. సో ఎందుకంటే మనకు ఉడకడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు వాటర్ అంతా మనకి ఉడికింటుందన్నమాట. సో నెక్స్ట్ ఇందులోకి మనం వంకాయలన్నిటిని వాటర్ అంతా మరిగిపోయిందనమాట ఇలాగా. సో ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ అంతా మగ్గిపోతుంది. మనం ఇప్పుడు పల్లి పౌడర్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది వేసుకుంటే ఇది మన గ్రేవీకి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ తర్వాత చాలా ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది. గ్రేవీ కూడా అయింది, వంకాయలు కూడా ఉడికిపోయినాయి, ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయింది. సో మనం తక్కువ ఆయిల్ వేసినా కూడా చాలా ఈజీగా ఆయిల్ వచ్చేస్తుంది ఇందులో నుంచే. ట్రై చేసి లైక్ చేయండి.